స్లైడ్ ఉండని. దయచేసి విలేకరు మిత్రులు ఈ స్లైడ్ అర్థం చేసుకోవాలి, ఎందుకంటే వాళ్ళు మాట్లాడేది ఎంత ఫూలిష్గా ఉందో. ఇప్పుడు టిఆర్ఎస్ లీడర్సు, ఇది పైనుంచి వచ్చేది ప్రాణహిత నది, కింద లెఫ్ట్ నుంచి వచ్చేది గోదావరి నది. ఇప్పుడు గోదావరి నదిలో నీళ్లు లేవు, కొంత వరద వస్తుంది పైనుంచి ప్రాణహిత నది నుంచి. ప్రాణహిత నది వచ్చి ఓన్లీ మేడిగడ్డ బ్యారేజ్ కాడికి నీళ్లు వస్తున్నాయి. అన్నారం అండ్ సుందిల బ్యారేజ్కి గోదావరి నుంచి నీళ్లు వస్తలేవు. అయితే ఈ కన్నెపల్లి పంప్ హౌస్ ఎక్కడుంది? ఆ పిహెచ్ అని పర్పుల్ కలర్ ఉంది చూడండి మీరు, వేద మార్కర్. ఓకే, సి యూ లుక్ అట్ పిహెచ్ అని పిహెచ్ అవుపడుతుందా? ఓకే, ఆ మేడిగడ్డ బ్యారేజ్ కంటే కొంత ముందు పిహెచ్ అని పంప్ హౌస్, అది ఇప్పుడు వీళ్ళు వాళ్ళు పోయింది అక్కడికి, వైలెట్ కలర్లో ఉంది కన్నేపల్లి పంప్ హౌస్. వాళ్ళు ఏమంటారు? అది ఆన్ చేయి నీళ్ళు అంటున్నారు. ఇక్కడ ప్రాణహిత చేవెళ్ళ ప్రాణహిత నీళ్లతో కోసం. వాస్తవం ఏంటంటే ఇది ఆన్ చేస్తే నీళ్లు అన్నారం బ్యారేజ్కి పంపు చేయాలి. అన్నారం బ్యారేజు ఫౌండేషన్ ఈ సస్పెక్ట్, అనుమానాస్పదం. ఈ సీకండ్ పైల్ ఫౌండేషన్ ఇది ప్రాపర్గా లేదు, ఇక్కడ నీళ్లు స్టోరేజ్ చేసుకోలేము అని స్పష్టంగా ఎన్డీఎస్ఏ 1-10 సార్లు రాసిచ్చిండ్రు. మళ్ళీ అన్నారం నుంచి సుందిలకు లిఫ్ట్ చేయాలి. సుందిల బ్యారేజ్ కూడా అదే సేమ్ సీకండ్ పైల్ ఫౌండేషన్ ఉంది, ఇది కూడా సస్పెక్ట్ ఉంది, వాడలేమని చెప్పి ఎన్డీఎస్ఏ రాసిచ్చిండ్రు. మరి ఇప్పుడు ఆ పంప్ హౌస్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేసి ఎక్కడ తీసుకుపోవాలి? ఆ పంప్ హౌస్ నుంచి నేరుగా లిఫ్ట్ చేసి, అంటే వాళ్ళు సరిగ్గా కట్టి ఉంటే ఉపయోగించడంలో మాకేం అభ్యంతరం లేదు. వాళ్ళు కట్టిన డిజైన్ లోపంలో ఆ పంప్ హౌస్ నుంచి అన్నారంకి లిఫ్ట్ చేయాలి, అన్నారం నుంచి సుందిళ్ళకి లిఫ్ట్ చేయాలి, సుందిళ్ళ నుంచి ఎల్లంపల్లికి లిఫ్ట్ చేయాలి, ఎల్లంపల్లి నుంచి ఉపయోగించుకోవాలి. ఇప్పుడు అన్నారం బ్యారేజ్ ఉపయోగించుకునే పరిస్థితి లేదు, సుందిల ఉపయోగించుకునే పరిస్థితి లేదు. ఆ లెవెల్ ఈ బ్యారేజీలు మేడిగడ్డ కానీ అన్నారం కానీ సుందిల కానీ ఇప్పుడు గేట్లు దింపే పరిస్థితి లేదు. గేట్లు దింపంది నీకు ఆ లెవెల్ రాదు, ఆ పంపింగ్ లెవెల్ రాదు. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వీళ్ళేదో పోయి ఆడ ప్రాణిత నీళ్ళు చూపెట్టి ఈ పంప్ ఆన్ చేయంటే అసలు మీరు సరిగ్గట్టుంటే ప్రాజెక్టు ఈ పరిస్థితి దాపరించకపోయేది, అంత బాగానే ఉండేది. దయచేసి ఈ డయాగ్రామ్ మీద మీరు అర్థం చేసుకోవాలని చెప్పి మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్. సో ఫస్ట్ ఇనీషియల్గా మనకి ఈ లెఫ్ట్ సైడ్ చూస్తే ఒరిజినల్ స్కోప్ ప్రాణహిత ప్రాజెక్ట్ అన్నది మనకి ఇనీషియల్గా 160 TMC ఆఫ్ వాటర్ని డైవర్ట్ చేసి 16.43 lakh acres మనం ఇరిగేట్ చేయడం గురించి, అది ఇనీషియల్గా 38,500 crores తోటి మనకి ఎస్టిమేట్ ఇనీషియల్ తయారు చేయడం జరిగింది. దాని మీద 11,679 crores 2016 వరకు ఎక్స్పెండిచర్ అయిందండి. నెక్స్ట్ దాన్ని మనము రీఇంజనీరింగ్ అయిన తర్వాత ఏదైతే న్యూ బ్యారేజెస్ మనం టేకప్ చేసి దాని ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు అనేది మనం ఏదైతే కన్సీవ్ చేసుకున్నామో దీని ప్రకారంగా నియర్లీ 19.63 lakh acres ఒరిజినల్ ఐకెట్, అలాగే 18.82 lakh acres స్టెబిలైజేషన్ కింద టేకప్ చేద్దామని చెప్పేసి ఉద్దేశంతో దీన్ని టేకప్ చేయడం జరిగింది. సో ఇదేంటంటే ఒరిజినల్గా దీనికి మనకి 2022లో కాగ్ ఇచ్చినటువంటి ఇనిషియల్గా 80,000 crores మనకి అప్రాక్సిమేట్గా ఎస్టిమేషన్ ఉన్నది. అంటే ఎందుకంటే డిఫరెంట్ జీవోస్ ఇవ్వడం జరిగింది దానికి. సో ఈ 1.27 lakh crores-తో మనకి కాగ్ 2022లో ఉన్నది. అది ఇంకా మనకు ఐకెట్ జనరేట్ చేసి ఈ ఉన్న ప్రాజెక్ట్ అన్ని కంప్లీట్ చేయడానికి ఇంకా కొంత సబ్సిక్వెంట్గా అవుతుంది. అయితే దీని మీద మనకి పవర్ ఛార్జెస్ కింద రికరింగ్ ఎవ్రీ ఇయర్ కూడా మనకి నియర్లీ 10,000 crores వరకు మనకి ఎక్స్పెండిచర్ వస్తుంది. అదేవిధంగా మనకి అడిషనల్ టీఎంసీ మనకి ఒక బర్డెన్ కింద ఏముందంటే, అంటే ఒక ఇష్యూ ఎలా ఉన్నదంటే అడిషనల్ టీఎంసీ తీసుకోవడం వలన నియర్లీ 30,000 crores కూడా దీంట్లో మనకి ఎక్స్పెండిచర్ అయ్యింది. నెక్స్ట్ అడిషనల్ మ్యాండేట్ కింద. సో ఒరిజినల్గా మనకి ఈ డిపిఆర్ ఆఫ్
ఒరిజినల్గా 2017లో కాళేశ్వరం ప్రాజెక్టు డిపిఆర్ సబ్మిట్ చేయడం జరిగింది. అడ్మినిస్ట్రేషన్ అప్రూవల్ అన్నది ఒరిజినల్గా 2016లోనే ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ 2016లో మనం డిపిఆర్ అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ ఇచ్చిన తర్వాత మనకి డిపిఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నది ఇవ్వడం సబ్మిట్ చేయడం అన్నది జరిగింది. అలాగే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ మనకి 6/6/2018 నాడు మనకి మన 136 టెక్నికల్ అడ్వైజరీ కమిటీ మీటింగ్లో క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ది అగ్రిమెంట్ ఫర్ మేడిగేట్ బ్యారేజ్ అన్నది 2016లోనే దీనికి మనకి అగ్రిమెంట్ చేసి బిఫోర్ అప్రూవల్ ఆఫ్ డిపిఆర్ జనరల్గా టెక్నికల్ అడ్వైజరీ కమిటీ కంటే ముందు మనం అగ్రిమెంట్ చేయడం జరిగింది. అలాగే ఇది డిపిఆర్ మనకి 80,180 crores మనకి అప్రూవల్ చేశారు. దీంట్లో మనకి ఒరిజినల్ ఆయకట్టు మనకి 18.25 lakh acres ఒరిజినల్ ఆయకట్టు, 18.82 lakh acres స్టెబిలైజేషన్ అని చెప్పి 185 TMC మనకి వాటర్ అవైలబిలిటీ మీద ఎస్ఎస్ఎస్ పెట్టుకున్నారు. వెరాజ్ యాక్చువల్గా దాని తర్వాత సబ్సిక్వెంట్గా 2022లో 1.27 lakh acres ఎక్స్పెండిచర్ అయింది అని చెప్పేసి కాకి రిపోర్ట్ ఇచ్చింది. ఇంకా మనకి వర్క్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నది. నెక్స్ట్ Just go back once. దీనికంటే కూడా ఒక సైడ్ ఒక ముందుకు పోండి. అంటే మీడియా మిత్రులకి నేను ఒక మధ్యలో జస్ట్ హైలైట్ సమ్ ఇష్యూస్. మీరు ఆలోచన చేయండి, తుమ్మడిహట్టి ప్రాజెక్ట్కి ఆనాడు 38,500 crores ఎస్టిమేటెడ్ కాస్ట్లో 11,679 crores వాళ్ళ హయాంలోనే ఖర్చు అయిన తర్వాత, అంటే సుమారు 30% ఖర్చు అయిన తర్వాత 30% ఖర్చు అయిన తర్వాత వాళ్ళు ఒక అనాలోచిత మూర్ఖపు నిర్ణయం తీసుకొని, కక్కుర్తితో నిర్ణయం తీసుకొని దాన్ని మేడిగడ్డకి మార్చిండ్రు. ఆఫ్టర్ స్పెండింగ్ 11,679 crores విచ్ ఇస్ 30% ఆఫ్ ద ప్రాజెక్ట్. అచ్చా, ఇప్పుడు దానికి ఏంటిది? కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ 2022లోనే ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు పూర్తి కావాలంటే 1,27,000 crores కావాలని చెప్పి సిఏజీ చెప్పడం జరిగింది. అది 22లో. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి కావడానికి అట్లీస్ట్ 1.5 lakh crores అవుతుంది. అసలు 38,000 కోట్లలో అయిపోయే ప్రాజెక్టుకి 1,50,000 కోట్లకు తీసుకొచ్చి ఇంత దుర్మార్గపు ఆలోచన చేసిన వాళ్ళని ఏ విధంగా శిక్షించారో తెలంగాణ ప్రజలు నిర్ణయించాలి. అదే ఆ 1,00,000 కోట్లు వృధా కాకుండా ఉంటే పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా, ఎస్ఎల్బిసి, డిండి, సీతారామసాగర్, గౌరవెల్లి, దేవాదుల అన్ని ప్రాజెక్టులకి ఇదే మరి ఈ ఆర్థిక వనరులతో మొత్తం తెలంగాణలో సస్యశ్యామలం అయిపోయేది. వాళ్ళు తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ ఎప్పటికీ ఇబ్బంది పడే పరిస్థితి వచ్చిన విషయం దయచేసి మీరు గమనించాలి, మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలు గమనించాలని చెప్పి నేను మనం చేస్తున్నా. నెక్స్ట్ అదేవిధంగా బ్యాక్ అదేవిధంగా మీరు ఆలోచన చేయండి, వీళ్ళు డిపిఆర్ సెంట్రల్ వాటర్ కమిషన్ డిపిఆర్ పరిశీలన చేయకముందే, అంటే ఎంత కకృతంగా కాంట్రాక్టర్లతో ఇలా అరేంజ్మెంట్ ఏందో కానీ, డిపిఆర్ సెంట్రల్ వాటర్ కమిషన్ అప్రూవల్ 2018లో వస్తుంది. వీళ్ళు 2016లోనే కాంట్రాక్టర్లతోని ఒప్పందం చేసుకొని ఏమేం జరగాలో జరిగిపోయినాయి. అది దయచేసి అది గమనించాలి. అదేవిధంగా వాళ్ళు ఏం రాసిండ్రు ఆ డిపిఆర్లో 18 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు, 18 లక్షల స్టెబిలైజేషన్. నేను మీకు ఒకటే విషయం చెప్తున్నా, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, మీరు హైలైట్ చేయాలి. మేము అధికారంలో వచ్చింది December 7, 2023. ఈ మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయిపోయింది October 2023లో. అంటే మేము అధికారంలో వచ్చిన తర్వాత ఒక్క చుక్క నీళ్లు కూడా మేడిగడ్డ అన్నారం సుద్దిల బ్యారేజ్ నుంచి ఉపయోగించలేదు. మేము అధికారులు వచ్చిన తర్వాత మేడిగడ్డ ఏదైతే వాడు కాళేశ్వరం ప్రాజెక్ట్ గుండెకాయ అన్నారో ఒక్క చుక్క కూడా మేడిగడ్డ అన్నారం సుందర నుంచి ఉపయోగించలేదు. ఉపయోగించకున్నా వాళ్ళ హయాంలో కంటే ఎక్కువ వ్యవసాయ విస్తీర్ణం,
ఎక్కువ వరి పంట, భారతదేశంలోనే నెంబర్ 1 ప్రొడక్షన్, ఎక్కువ వరి కొనుగోలు చేసింది మా కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి నేను ఇది మీకు హైలైట్ చేస్తున్నా. అంటే ఇదంతా పచ్చి అబద్ధం, బూటకం, వాళ్ళు ఒక ప్రొపగండా టైప్ చేస్తూ వచ్చిన విషయం కూడా నేను మనం చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ యూ కెన్ కంటిన్యూ. ఇది మనకి ఈ రెండు ప్రాణిత చేవల ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు రెండు కనుక ఈ పవర్ కంపేర్ చేసుకుంటే కనుక, అంటే లిఫ్టింగ్ ఆఫ్ వాటర్ విషయంలో కానీ పవర్ కన్జంప్షన్లో కానీ తీసుకుంటే మనకి ప్రాణిత చేవల్లో 483 మీటర్స్ మనము వాటర్ టోటల్గా, అంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి చివరి పాయింట్ దాకా 483 మీటర్స్ హైట్ లిఫ్ట్ చేయడం జరుగుతుంది. అది వేరే కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరకు వచ్చేటప్పటికి 530 మీటర్స్ మనం వాటర్ లిఫ్ట్ చేస్తాం.